హాయ్ అండి. నేను మీ వరలక్ష్మికి ఇచ్చిన స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈ రోజు చేపల పులుసు చేసుకుందామండి. ఆ చేపల పులుసు చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు ఇలాగే చేసేవారండి. ఇలా కలిపి పెట్టేవారు ఆ చేపల పులుసు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటదండి. అది ఎలా తయారు చేసుకుందాం ఆ చేపల పులుసు చూద్దాం రండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు చేపల పులుసు చేసుకుందామండి. దాని గురించి అని కేజీ చేపలు తీసుకున్నాము. చింతపండు, ఓ పెద్ద నిమ్మకాయ సైజాన్ చింతపండు తీసుకున్నామండి. ఇది నానబెట్టాను చింతపండు. దానికి కావాల్సినవి ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు కట్ చేశాను. ఒక 6 పచ్చిమిరపకాయలు కూడా ఇలా ఘాట్లు పెట్టి తీసుకున్నానండి. ఇలా ఘాట్లు పెట్టాలి. ఉల్లిపొందు కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మనము కళాయిలో వేసుకొని కలిపి పులుసు పెట్టుకుందామండి. కలిపి పెడతామండి ఈరోజు చేపల పులుసు. చేప ముక్కలు వేసుకుందాం అండి ఫస్ట్ కళాయిలో. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా చేప ముక్కల్లో వేసేసుకుందామండి. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఆ ఉల్లిపొందు కూడా వేసేసుకుందాం అండి చేపల్లో. అలాగే 1 స్పూను అల్లం పేస్ట్ కూడా వేస్తున్నానండి. కొంచెం పసుపు ఇవ్వండి, కొంచెం పసుపు వేస్తున్నాను. కారం కూడా వేసేస్తున్నానండి. 2 స్పూన్లు కారం వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి 2 స్పూన్లు వేస్తున్నానండి కారం. ఉప్పు కూడా రుచికి సరిపడిన ఉప్పు వేసేస్తున్నానండి. ఇప్పుడు అది మొత్తం ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు నూనె వేసుకుందామండి. ఒక 4 స్పూన్లు నూనె వేస్తున్నానండి నేను. 4 స్పూన్లు నూనె వేసి బాగా కలుపుకోవాలండి. ఇంకోండి మొత్తం ఇలాగ మన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపొందు, మసాలా అన్ని వేసి ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు కలిపేసుకున్నాం కదా, ఇందులో ఇప్పుడు చింతపండు పులుపు వేసుకుందాం అండి మనము. ఇంకోండి చింతపండు పులుపు కూడా వేసేస్తున్నాను. ఇలాగా కలిపి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటదండి చేపల పులుసు. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఎలాగైనా మసాలా ఏ పెట్టుకుంటాము, ఇలా పెట్టుకుంటాం. ఇలా పెడితే మా నాన్నమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు అందరూ ఇలాగే చేసేవారండి. అప్పుడు చేపల పులుసు ఇలా కలిపి పొయ్యి మీద పెట్టేసేవారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటదండి. అలాగా మొత్తం పులుపు పట్టిలా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఇంకో కొంచెం పులుపు తీసి పోసుకొని మనం పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇంకండి పులుసు మొత్తం తీసి పోసేసుకున్నాం కదా, కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి పైన. ఈ కరివేపాకు వేసిన తర్వాత ఇలా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు అయితే చూద్దాము పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత. ఇంకోండి పొయ్యి మీద పెట్టేసాం కదా, 5 నిమిషాల తర్వాత చూద్దాం. మళ్ళీ మూత పెట్టేస్తున్నానండి. ఇంకోండి 5 నిమిషాల తర్వాత అన్నాం చూడండి, తెల్లి మరుగుతుంది కదా. ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోతుందండి చేపల పులుసు. ఒకసారి మనం ఇలా కలుపుకుందాము. గరిటె పెట్టకూడదండి. గరిటె పెట్టకంటే ఇలా కళాయితోనే ఇలా కలుపుకోవాలి. చూడండి ఎలా కదుపుతున్నాం, అలా కదుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద పెట్టేద్దామండి. ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోతుంది. ఇంకోండి ధనియాల పొడి వేస్తున్నాను కొంచెం. ధనియాల పొడి వేసాక కొంచెం అలా మనం తిప్పుకోవాలండి. ఒక 2 నిమిషాలు అయ్యాక ఇప్పుడు జీలకర్ర, మెంతులు పొడి వేసుకుందామండి. ఇంకోండి మెంతులు, కొంచెం జీలకర్ర కలిపి కచ్చపిచ్చ దంచుకొని వేస్తున్నానండి. అది కూడా వేసాక కొంచెం ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆపేసుకుందామండి. ఇంకోండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుందామండి. చాలా బాగుంటుందండి. చల్లారాక తినాలి చేపల పులుసు. వేడి మీద కాకుండా రాగి సంగటి చేసుకొని ఈ చేపల పులుసు వేసుకొని తింటుంటే మాత్రం టేస్ట్ మాత్రం అద్దురుసండి. చాలా బాగుంటది ఇలా చేసుకుంటే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇలాగ కలిపి పెట్టుకున్న చేపల పులుసు ఎలాగుంటది అన్నది. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్దండి.